హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ సిరిని. ఈ రోజు నుంచి నేను నా ఛానల్లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను అండి. మెయిన్లీ నా ఛానల్లో ఫుడ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ నేను ట్రై చేస్తూ ఉంటాను. అవన్నీ మీకు వీడియో తీసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఒక 10 days బ్యాక్ మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళగానే మా బావ అయితే మేము వచ్చామని పందెం కోడిని అండ్ మటన్ తీసుకొచ్చారు. దూపుడు మటన్ అండ్ పందెం కోడి. నేను ఆ 2 కర్రీస్ ఒకసారి చేశాను. మీకు ఆ వీడియో అంతా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను ఒక మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఆ మసాలా పేస్ట్ అందులో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నేను మసాలా పేస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండు కొబ్బరి. నేను ప్రతి దాంట్లో మ్యాక్సిమం ఎండు కొబ్బరి యాడ్ చేస్తాను అండి. అవన్నీ మిక్సీ కొట్టి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆ మసాలా పేస్ట్ వేస్తాను. ఆ మసాలా పేస్ట్ వేగిన తర్వాత పచ్చివాసన అనేది పోయే వరకు నేను ఫ్రై చేస్తాను. ఆయిల్ అనేది బయటకు రావాలి. నేను అటు పక్క కూడా చిన్న కుక్కర్లో చూడండి మటన్ కర్రీ కూడా పెట్టాను నేను. అది దాంట్లో ఆల్రెడీ అదే సేమ్ ఇలాగే వేసి ఈ ఉల్లిపాయ ముక్కలలోంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో కూడా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో టమాటా యాడ్ చేశాను. ఇటు పక్క ఇప్పుడు నేను చూపించేది అయితే చికెన్ కర్రీకి, మీకు రైట్ సైడ్లో ఉన్నదేమో మటన్ కర్రీకి, ఇదేమో మటన్ కర్రీకి. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ వచ్చిందని నేను ఆల్రెడీ టమాటా అది యాడ్ చేసాను. టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత మీకు ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను దూపుడు మటన్ అనేది యాడ్ చేసాను చూడండి. దూపుడు మటన్ వేసిన తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసి దీంట్లో కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేస్తాను చూడండి. ఈలోగా నేను ఈ చికెన్ కర్రీది అడుగు అంటకుండా దాన్ని ఏమో ఫ్రై చేస్తూనే ఉన్నాను. అలా కదుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది టమాటా వేగిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు దాన్ని వేపుతూనే ఉండాలి. ఈలోగా నేను మటన్ కర్రీలోని కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత కారం అది యాడ్ చేసాను చూడండి. కారం అది వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి, కొంచెం వేగాలి, పచ్చివాసన అనేది పోవాలి. అది బాగా మిక్స్ అవ్వాలి. మొత్తం కారం అనేది అంతా కలిసిపోవాలి. ఇక్కడేమో నేను చికెన్ కర్రీలో టమాటా అది వేసిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉన్నా. మీరు చూడండి, ఫస్ట్ టైం కదా వీడియో చేయడం, కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, నన్ను అర్థం చేసుకోండి కొంచెం. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను పందెం కోడి చికెన్ యాడ్ చేశాను. పందెం కోడి చికెన్ యాడ్ చేసిన దాన్ని అంతా బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేయడం చూడండి. అది బాగా వేగిన తర్వాత దాంట్లో చిన్న ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కారం అది యాడ్ చేసుకోవాలి. ఈలోగా నేను మటన్ కర్రీ కింద ఒక కారం వేసిన తర్వాత అది అలాగా వేగించాను కదండి. దాంట్లోంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత నేను కొంచెం వాటర్ అది యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఈలోగా నేను ఈ చికెన్ని వేగిస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఏమో కుక్కర్ విజిల్ పెట్టించి ఒక 10 విజిల్ రానిచ్చాను. 10 విజిల్ రానిస్తే అంటే దూపుడు మటన్ కదా, కొంచెం ఎక్కువ విజిల్ వస్తే బాగా ఉడుకుతుంది. విజిల్ రానిచ్చేసిన తర్వాత మీకు ఆ మటన్ కర్రీ ఎలా వచ్చిందని చూపిస్తాను. తర్వాత చికెన్ కర్రీ చూపిస్తాను. చికెన్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేనేమో కొంచెం కారం వేసి బాగా వేయించాను. పందెం కోడి కదా, ఇది కూడా కంపల్సరీ విజిల్ ఒక 10-15 విజిల్ అయినా రావాలి. ఎందుకంటే పందెం కోడి పుంజు అంటే బాగా ముదిరిపోతుంది కదా, దానివల్ల ఎక్కువ ఉడకాలి. లేకపోతే మనం కూడా తినలేము దాన్ని ఎక్కువ ఉడకకపోతే. కారం వేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత చిన్న ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు అలా వేస్తూనే ఉన్నా చూడండి. వేగిన తర్వాత దాంట్లో కూడా నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను దాన్ని కుక్కర్లోకి చేంజ్ చేస్తాను. అంటే విజిల్ రానివ్వాలి కదా. మామూలుగా అయితే గంట సేపు ఉడికినా అది బాగా మెత్తగా ఉడకదు. కుక్కర్లోకి మార్చిన తర్వాత దాన్ని నేను ఒక 10-15 విజిల్ రానిచ్చేసాను. మీకు ఇందాక నేను మటన్ కర్రీ చూపించాను కదా, 8-9 విజిల్ రానిచ్చేసాను. 9 విజిల్ వచ్చిన తర్వాత అది కూడా మటన్ కర్రీ అలా రెడీ అయ్యింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తగినంత ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. నేను ఇందాక ఉప్పు వేసినట్టు మీకు చెప్పలేదు, స్కిప్ అయిపోయింది. ఇదిగోని తర్వాత నేను చికెన్ కూడా 10-15 విజిల్ రానిచ్చేసాను. విజిల్ వచ్చేసింది కదండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.